సాంబార్ పోయి. అయ్యో, గిన్నెతో పోయి గంటతో ఎన్నిసార్లు వేస్తావు? గిన్నెతో పోయి 3 రోజులు అయింది మొత్తం తిని. పట్టు. మళ్ళీ పోసుకుంటా. నువ్వు వెళ్ళి మంచిలు తీసుకురా. సరే సరే. నీళ్ళు తీసుకో. ఎంతసేపు తాగు. తొందరగా తీసుకురా. తెలీదా? నెమ్మదిగా తిను. 3 రోజులు అయింది మొత్తం తిని. రాధాకృష్ణ, రాధాకృష్ణ. బాగెత్త నువ్వా? పలవారింది అంతే, పలవారింది. ఇదిగో ఇదిగో ఆకలి ఆకలి అన్నావుగా, ముందు తిను. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అదేమిటమ్మాయి, ఎవరైనా ఇంటికొస్తే రండి కూర్చోండి అంటారు గాని ఎందుకొచ్చావంటావే? పైగా మనకి బంధుత్వం ఉంది. అమ్మా తల్లి, నువ్వు వద్దు, నీ బంధుత్వం వద్దు. నీలాంటి కొంపలు ముంచే వాళ్లతో అసలు సావాసమే వద్దు. వెళ్ళు తల్లి, వెళ్ళు. నీకు ఆస్తిపాస్తులుండొచ్చు, నీలాంటి వాళ్ళని రానిస్తే మేం దరిద్రులం అవుతాం. ముందు వెళ్ళు. మా ఆయన దుర్మార్గుడు, ఆయనకు తోడు నువ్వు పోగైతే పాపాలు పేరుకుపోతాయి, మేం పతనమైపోతాం. నువ్వొచ్చి మమ్మల్ని దరిద్రులుగా మార్చొద్దు. వెళ్ళు. నీ మూలంగా జైలు పాలయ్యేవారు. ఆ మంగమ్మ గారి దయవల్ల బయటపడ్డాం. మళ్ళీ ఇరికించి జైలు పాలు చేయొద్దు. వెళ్ళు తల్లి, వెళ్ళు. నీకు దండం. ఆహా, ఈ పేదోడిని ఎత్తుకుంటా వచ్చావత్త. ఇది తీసుకోవే. కుచ్చేలు ఇంటికి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మలా కనిపిస్తున్నావు. బాగెత్త కూర్చోతా. మీ ఆవిడ రావద్దు పో, నీ సావాసం అసలే వద్దు అంటుంటే నువ్వు కూర్చోమంటావేంటి రాధాకృష్ణ? ఏయ్ పాపిస్తున్నానా? ఇంటికి వచ్చిన గొప్పలు పొమ్మంటావేంటే? మట్టి కొట్టుకు పోతావు. పాపిష్టి పనులు చేసే మీరు పాపిష్టోళ్ళు, పాడైపోయేది మీరు. ఇదిగో నా మాట విను. మళ్ళీ ఆవిడ మాట విని చెండాల పనులు చేస్తే నాశనం అయిపోతావు. నువ్వు వెళ్ళవమ్మా. బావే బుద్ధి తక్కువదానా? నువ్వు కూర్చో బాగత్త. మంచిది తాతావా? నీ వినయం, విధేయత, ప్రేమ అన్నీ నన్నిక్కడికి రప్పించాయి రాధాకృష్ణ. అతి వినయం దూర్త లక్షణం అంటారు. కపట ప్రేమ దొంగ నాటకం, ఇవే నా విధేయత. ఏంటయ్యా మీ ఆవిడ ఇలా అంటుంది? అదంతేనమ్మా, మూర్ఖం మనిషే. బుర్ర తక్కువ, బుద్ధి తక్కువ, తెలివితేటలేని పల్లెటూరు గొడ్డమ్మా. చెప్పండమ్మా, నన్ను ఎత్తుకుంటూ వచ్చిన కారణం ఏంటో? నెత్తిన నిప్పులు పోసి కొంపలు కూర్చోడానికి తయారైంది, సూర్పడకలాగా. పోవమ్మా. అత్త, ఇక్కడిది మనల్ని మాట్లాడుకునేది కానీ అక్కడికి వెళ్దాం పద. రాత్త రా, నేను చెప్తాగా. మట్టి కొట్టుకుపోతారు, మాడి మసైపోతారు. చెప్తాను నేను మీ సంగతి. ఏంటత్త విషయం? నేను వెళ్ళొస్తాను. అలాగత్త. అత్త బై. పిన్ని, బావున్నావా పిన్ని? నేను బానే ఉన్నాను. సీత, ఈయనకి ముదనష్టపు రోగం వచ్చింది. ఏం పిన్ని, బాబాయ్కి ఏమైంది? మనిషికేం కాలేదు, పొత్రంలా ఉన్నాడు. కాని బుద్ధికే తెగులు పుట్టింది. పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమైంది పిన్ని? ఆ భాగీరథి ఇంటికొచ్చింది. ఈయన ఆవిడ ఏవో మంత్రాలు చేస్తున్నారు. మళ్ళీ ఏదో ఆపద సృష్టించి మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తారేమోనని భయంగా ఉంది సీత. చూడు పిన్ని, ఏదోలే బాబాయ్ కదా బయట పడేస్తే నాన్నకు చిన్నతనం, ఎంతైనా తమ్ముడు కదా, బాధపడతాడని ఆగాల్సొస్తుంది. ఈసారి ఆయన గారి ఆటలేమీ సాగనివ్వను. నువ్వేం భయపడకు. మళ్ళీ ఏదైనా మాకు అన్యాయం చేయాలని చూస్తే ప్రమాదంలో ఆయనే పడతాడు, కానీ మాకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదైనా నమ్మాల్సిన వాడు కాదు. జాగ్రత్తగా ఉండనమ్మా. ఏం పర్వాలేదు పిన్ని.
రక్త సంబంధం ఉన్న బాబాయ్ కన్నా బంధుత్వం కలుపుకున్న నువ్వే గొప్పదాని అనిపించుకున్నావు. నాకు నా కొడుకెంతో మీరు అంతేనమ్మా. చాలా థ్యాంక్స్ పిన్ని. ఉంటానమ్మా. సరే పిన్ని. శకుంతల ఆండ్లం సగంలో ఆపేశాను, తీసుకురావా గిన్ని. ముదనష్టపు సచ్చినాడు, నాశనం అయిపోతాడు. ఎలా అయినా బావతో ఆ విల్లా కొనిపించాలి. ఎలా? చూడ్డానికైతే తీసుకెళ్ళాను గానీ కొంటాడా? అంత ధైర్యం చేస్తాడా? మెల్లగా సపరేట్గా ఉంటే ఉండే ప్రశాంతత, సంతోషం బావకు అర్థమయ్యేలా చెయ్యాలి. ఓకే ఉందామనిపించాలి. అరే కన్నా బంగారం, పట్టుకోరా. ఓ వేలు పట్టుకొని నా కోరిక తీరుతుందో లేదో చెప్పు. పెద్దమ్మ హ్యాపీగా ఉండాలనే నేను వేరు కాపురం పెట్టాలనుకుంటున్నానురా. మీ నాన్నలా డూడు బసవన్నలా నువ్వు కావద్దనే నేను సపరేట్గా వెళ్దామనుకుంటున్నా. నువ్వు, నేను, నాన్న చక్కగా విల్లాలో ఉండొచ్చు. పట్టుకోరా, ఓ వేలు పట్టుకొని నా కోరిక తీరుతుందో లేదో చెప్పు. ఏంట్రా పట్టుకోవే. నాలుగేళ్లలో 4 రకాలు తీసుకొచ్చాను. ఎవరిని అడిగినా ఉల్లిపాయ రేటు పెరిగిందని ఎవ్వరూ ఇవ్వట్లా. ఉల్లిపాయలు కొనాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఎవరికి టోకరా వెయ్యాలి? పట్టుకోవా. ఏంటి నీకు ఇష్టం లేదా నాన్న? పట్టుకోరా నాన్న. హా, స్వర్ణకేద్దాం. హలో హలో స్వర్ణ, ఎలా ఉన్నావే? బాగున్నావా? ఎవరు? ఎవరు ఏంటే? నేనే, మీ పక్కింటి ఆంటీని. ఓహో, గోడ మీద తలకాయ. అందుకే నా కోళ్ళు మండేది. అయ్యో పాపం, మన పిల్లలే కదా అని సాయం చేద్దామని నేను ఫోన్ చేస్తే ఆ మాట ఏమిటే? గోడ మీద తలకాయ ఏమిటే? గోడ మీద తలకాయ ఏ? నాకు మెడకాయ లేదా? ఏంటా అంటే పలకరించడం మానేసి ఎవరు అంటావేంటి? ఎవరు అని? ఏదో చికాకుల్లో ఉన్నాలే ఆంటీ. నాకు తెలిసే నువ్వలా ఉంటావనే నీకో సాయం చేద్దామని. ఏంటి పిన్ని? ఇది పిలుపంటే. మొదట్నుంచి నువ్విలా పిలుచుంటే ఆ మంగమ్మ నోటికి తాళం ఎప్పుడో వేయించేదాన్ని నీ చేత. అదేదో ఇప్పుడు చెయ్యి, వేస్తాను. ఇదిగో, విజయనగరం నుంచి నాకు తెలిసిన దేవుడమ్మొస్తుంది. ఆవిడికి పైడి తల్లి ఒంటి మీదకొస్తుంది. అలా పూనకం వచ్చినప్పుడు చాట ప్రశ్న వేసి కోరిక తీరేది లేంది కరెక్ట్గా చెబుతుంది. మొన్న జరిగిన గొడవంతా చూసిందాన్ని కాబట్టి ఆ రోజు సీత వల్ల నువ్వు ఆ మంగమ్మని గెలవలేకపోయావు కాబట్టి అసలు ఎప్పటికైనా ఆ మంగమ్మని గెలుస్తావా లేకపోతే ఓడి ఎప్పటికీ ఆవిడ దగ్గర తలంచుకుని బతుకుతావా అనేది తేల్చుకోవచ్చు. ఒకవేళ గెలవలేవని గనక చెబితే పైడితల్లి పూన్నప్పుడు ఆవిడ చేత కుంకుమ పెట్టించుకొని గెలవచ్చు. ఆవిడెప్పుడు మా ఇంటికే వస్తుంది. ఇదిగో, నువ్వు వెంటనే బయలుదేరి రా స్వర్ణ. ఇప్పుడా పిన్ని? ఆ ఇప్పుడే ఆవిడతో పంచాయతీ అయింది. ఇప్పుడు గడప దాటే ప్రయత్నం చేస్తే 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను పిచ్చి పక్షం చేసి ఏదో శిక్ష వేస్తుంది. ఓ పంచాయి పిన్ని. చెప్పవే. వీలైతే ఆవిడ్ని తీసుకొని మా ఇంటికొచ్చేయి. పిన్ని, వచ్చేటప్పుడు మెయిన్ గేట్ నుంచి రావద్దు, వెనక గేట్ నుంచి పెరట్లోకి వచ్చేయండి. అక్కడికి రావాలంటే రేటు పెంచుతుందేమోనే. ఏం పర్లేదు పిన్ని, 1,116 ఇస్తాను, రమ్మను. 1,116 ఇస్తావా? సరేలే, ఎలాగోలా బతులాడి తీసుకొస్తానులే. నువ్వు గెలవడం ముఖ్యం. చాలా థ్యాంక్స్ పిన్ని. ఇదిగో, త్వరగా బయలుదేరండి. ఆవిడ రాగానే వచ్చేస్తానే. అరే కన్నా,
పిల్లలు దేవుడితో సమానం అంటారు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. నేను నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు ఏకంగా దేవతనే పంపావు. మనకంతా మంచి జరుగుతుందిరా. ఏమండి ఈవేళ దివ్యంగా ఉంది. దేనికి దివ్యంగా ఉంది? పంచాయతీలోనూ గెలవటానికా? ఏం అట్లండేవి? ఇవాళ మునిమనవణ్ణి ఒళ్ళో పెట్టుకుని 3 గడపలు దాటితే ముల్లోకాలు దాటినంత మోక్షం వస్తుంది. నాకు మోక్షం పొందాలనే తొందర ఏమీ లేదు. చూడండి, ఊరికే అయిందానికి కాందానికి తక్క మొదలు పెట్టకండి. తరతరాల నుంచి వస్తున్న వంశాచారం, దాన్ని పాటించడం ధర్మం అంటున్నాను. అమ్మమ్మ గారు కాఫీ. తాతయ్య గారు సీత, సరిగ్గా సమయానికి వచ్చావు. నువ్వైతే ధర్మం చెప్తావు. చెప్పవే. ఏం చెప్పమంటారు అమ్మమ్మ గారు? మన పూర్వీకులు వంశాచారం అంటూ చేసినవి ఏవైనా మన క్షేమం కోరే కదా. మనలో అహంకారాన్ని చంపుకోకుండా వంశాచారాలు మాత్రమే పాటిస్తే మేలు జరుగుతుందా? మాట నెగ్గని వాళ్ళు, మొహం చెల్లని వాళ్ళు, చేతగాని వాళ్ళు మీలా మాట్లాడతారు. అనాదిగా మన వాళ్ళు మునిమనవణ్ణి ఎత్తుకొని 3 గడపలు దాటితే వంశాభివృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అన్నారు. అలా వాళ్ళు చేశారు కాబట్టి మనమంతా బాగున్నాం. ఇవాళ మంచి రోజు, మనం అలా చేద్దాము అంటే ఆ పెద్ద మనిషి ఏదేదో అంటున్నాడు. చూడు సీత, నువ్వు చెప్పు సీత, నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? అమ్మమ్మ గారు చెప్పినట్టు చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి తాతయ్య గారు? మోక్షాలు, యోగక్షేమాలు మనం చేసే మంచి పనుల వల్ల దక్కుతాయే గాని వంశాచారాలు మాత్రం పాటిస్తే దక్కవని చెబుతున్నానమ్మా. మనం ఎలా ఉన్నా వంశాచారం పాటించడం అంటే పూర్వీకుల్ని గౌరవించడమే కదా తాతయ్య గారు. అలా చేయడం వల్ల వాళ్ళ ఆత్మలు శాంతించి మనకు మంచి చేస్తారు. అమ్మమ్మ గారు తన మోక్షం పుణ్యం కన్నా మా తరం, మా తర్వాతి తరం వాళ్ళ మేలు కోరే అలా మునిమనవడితో గడపలు దాటుదాం అంటున్నారు. అది అలా చెప్పు సీత. వినారా? మీకన్నా నాకన్నా 40 సంవత్సరాలు చిన్నదండి ఆ పిల్ల. తరం తేడా ఉంది, కానీ ఎంత వివరంగా చెప్పిందో చూడండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఆ అవతారం మార్చి కాస్త సాంప్రదాయంగా తయారయ్యండి. సీత, నువ్వు వెళ్ళి పుచ్చిగండి తీసుకురావే. అలాగే అమ్మమ్మ గారు. అమ్మాయి, నేను పైడి తల్లిని ఆవాహనం చేసుకుంటాను. అమ్మవారు నా ఒంటి మీదకి రాగానే నువ్వా నిమ్మకాయలను కోసి వాటి మీద పసుపు కుంకాలను వేసి మనసులో కోరికను చెప్పుకుని చాటలో 3 పిడికిళ్ల బియ్యం పైడి తల్లి అమ్మవారిని తలుచుకుంటూ పొయ్యి. నీ కోరిక తీరేదైతే నేను చాట పైకెత్తగానే నిలువునా బియ్యం చెదరకుండా ఊగుతుంది. నీ కోరిక తీరనిది అయితే చాట అడ్డంగా బియ్యం చెదిరిపోయేలాగా ఊగుతుంది. అమ్మోర్ని మనసులో గట్టిగా తలుచుకుంటూ బియ్యం పొయ్యాలి. సరేనమ్మా. స్వర్ణ, స్వర్ణ, ఇక్కడ రూమ్లో లేదు. అమ్మమ్మ గారేమో తీసుకురమ్మంటున్నారు. ఒకవేళ అత్తయ్య గారి రూమ్లో ఏమైనా ఉందా? స్వర్ణ, స్వర్ణ, అత్తయ్య గారు, స్వర్ణ మీ దగ్గర లేదా? నా గదిలో లేదు, కిచెన్లోనూ లేదు, ఎక్కడ లేదు. అత్తయ్య గారేమో స్వర్ణ స్వర్ణాన్ని కేకేస్తుంటే నేను ఇక్కడికి వచ్చాను. అయినా నువ్వేంటి టెన్షన్గా ఉన్నావు? అమ్మమ్మ గారే బాబుని తీసుకుని రమ్మని చెప్పారు.
ఎక్కడికి వెళ్ళుంటుంది? మళ్ళీ తను లేకపోతే యుద్ధమే సీత. అమ్మా నీకంతా నిజమే చెప్తాను. ఆ బియ్యంలో డబ్బులు పెట్టు. అత్తయ్య పదండి. అమ్మలగన్న అమ్మని, సింహాద్రప్పన్న చెల్లిని, కనక మహాలక్ష్మి తోడికోడల్ని, పైడి తల్లినే నేను, పైడి తల్లినే. సీత త్వరగా తీసుకురావే బుజ్జిగాణ్ణి. ఎందుకు మంగా అరుపులు? వస్తుందిలే. ఎలా ఉంది మంగా? లక్షణంగా ఉన్నారు. మ్మ్. ఎప్పుడు ఇలా ఉండొచ్చు కదా. ఆ? నువ్వు వండనిస్తే కదా. ఆ? అడగవే, మనసులో కోరిక చాటతో చెప్పు. చెరిగి ఏమవుతావో చెబుతా. పొయ్యవే, బియ్యం పొయ్యి. స్వర్ణ పొయ్యి. స్వర్ణ పొయ్యవే, ఎందుకు ఆగావు? పొయ్యే. స్వర్ణ ఏంటిదంతా? ఏంటిది? ఏయ్, ఆపు. నీకే చెప్పేది, ఆపు. అపచారం జరిగిపోయింది. ఏం చేస్తున్నారు ఇక్కడ? పైడి తల్లిని ప్రశ్న అడుగుతోంది. నువ్విక్కడ చేరావేంటి? ఏయ్, ఏంటి పిచ్చి పనులేంటి? ఈ ప్రశ్నలేంటి? ఎవరు భయాలు వారివి, ఎవరు అనుమానాలు వారివి. ఏ అనుమానాలు లేవు, భయాలు లేవు. రా ముందు. దేనికి? అమ్మగారు పిలుస్తున్నారు, రావే. నువ్వు ముందు లేచురా. నేను రాను. ఏంటి అర్జెంటు? నేను ప్రశ్న అడిగొస్తాలే అక్క. ప్రశ్నలు అవి తర్వాత, ముందు రా స్వర్ణ. అత్తయ్య గారు వీణెత్తుకుని 3 గడపలు దాటాలట. రా. ఏ అక్క, నాది పిచ్చి పనులు పిచ్చి ప్రశ్నలు అన్నావు. మరి ఆవిడ పిచ్చి నమ్మకాలేంటి? నాకు నా ప్రశ్న ముఖ్యం, ఆవిడ నమ్మకం కాదు. నేనిప్పుడు రాను. ఏంటే ప్రతిదానికి పెడసర మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ముందు లేచురా. అక్క, వీడు నా కొడుకు. వీడిని నా దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేయకు. స్వర్ణ, ఏంటమ్మా అలా మాట్లాడతావు? నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇలాగే మాట్లాడతా. ఏంటే ప్రతిదానికి పెడసరం? ముందు లేచిరా. ఏంటే ఇష్టం? ఈ పూనకాలు, ప్రశ్నలు అడగడాలు ఇవన్నీ చాదస్తాం. ఇవన్నీ లేనిపోని అనుమానాల్ని కలిగిస్తాయి. ఏ గోడ మీద తలకాయ్, నీకేం పనిలేదా? మా ఇంటి దగ్గరే అనుకున్నాను, ఇక్కడికి కూడా చేరావా? దేవతల్ని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా? ముందు ఇక్కడి నుంచి లేవండి. ఇదిగో అమ్మాయి, అమ్మవారిని అవమానిస్తున్నావు. నేనేమి అమ్మవారిని అవమానించడం లేదు. ఈవిడ గారేదో చెప్తే నువ్వు చేసే వ్యవహారం మంచిది కాదు అని చెప్తున్నాను. నాకు నమ్మకం ఉంది, రమ్మన్నాను. ముందు ప్రశ్న చూడండి, అమ్మవారిని ఆవాహన చేసుకోండి. ఏమిటే, నేను మీకోసం ఇల్లంతా వెతుకుతుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ? ఈ శిల్పారామం బొమ్మ ఏమిటి ఇక్కడుంది? అయ్యో, ఆవిడ దేవుడమ్మా, పైడి తల్లి. ఆవిడకి అమ్మవారు ఒంటి మీదకి వస్తారు. చాట ప్రశ్న అడిగితే చెబుతారు. చాట లేదు, చాంతాడు లేదు. పండే.